అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయో మీరు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి కూడా సునామీ హెచ్చరిక జారీ చేశారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతోంది. అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ హవాయి రాష్ట్రంలో సునామీ సైరన్లు విపరీతంగా మోగుతున్నాయి. పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి తమ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రం తరలిపోతున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రాష్ట్రం అంతా అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనలో, భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఏ విధంగా బారులు తీరాయో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా తీర ప్రాంతాలలో పూర్తిగా హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడి ప్రజలు ఏ క్షణం ఏ ముప్పు పుంచుకొస్తుందో అని చెప్పి భయాందోళనలో వ్యక్తం చేస్తున్నారు. అసలు కిలోమీటర్లు దూరంగా తరలి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఒకవేళ ఈ క్షణం ఒకవేళ అతి పెద్ద సునామీ ఒక పెద్ద అల ముంచుకొస్తే ఇక మనం ప్రాణాలతో బయటపడలేం, ప్రాణాలతో బతికి బట్ట కట్టలేమని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఏ విధంగా తరలి వెళ్ళిపోతున్నారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇవన్నీ కూడా వైరల్గా మారుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. అలస్కాలోని కొన్ని ప్రాంతాలలో పూర్తిగా అక్కడ వాతావరణ విభాగం అధికారులు అలర్ట్ జారీ చేశారు. రెడ్ సిగ్నల్ పంపించారంటే ఒక భయానక వాతావరణం అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అమెరికా వాతావరణ విభాగం హెచ్చరికకు సంబంధించిన ఒక ముఖ్య వార్త మీకు తెలియజేస్తున్నా. ఎవరూ కూడా అలల దగ్గరికి వెళ్ళొద్దు, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు. మీరు ఫోటోల కోసం అక్కడికి వెళితే గనక తీవ్రమైనటువంటి ముప్పు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. రాకాసి అలలు మిమ్మల్ని ఎత్తుకుపోతాయంటూ తీవ్రంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అధికారులు మరొక కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఒక సునామీ అనేది ఒక అలతో రాదు, ఇది కొన్ని వందల అలలు దూసుకొచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. 8.8 తీవ్రత అంటే ఒక భయంకరమైనటువంటి సునామీ వచ్చే అవకాశం ఉంది. రష్యా, జపాన్ అలాగే అమెరికా తీర ప్రాంతాలకు చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కొన్ని వందల అలలు ఒకేసారి దూసుకొస్తే ఎంత భయానకంగా పరిస్థితి ఉంటుందనేది కూడా చాలా స్పష్టంగా అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, అలలు ఎంత వేగంగా దూసుకొస్తున్నాయో మనకు కనిపిస్తుంది. ఒక్క ఉదుటున అక్కడ తీర ప్రాంతాలను కోసేస్తుంది. అక్కడ తీర ప్రాంతాల ఇళ్లలోకి పూర్తిగా వాటర్ వచ్చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు. 8.8 అక్కడ రిక్టర్ స్కేల్ మీద నమోదైందంటే కనుక ఇదొక భయానక వాతావరణం కనిపిస్తోంది. ఒక భయోత్పాతాన్ని సృష్టించే సునామీ రాబోతుందన్నట్టుగా అధికారులు స్పష్టంగా జారీ చేసిన పరిస్థితి. గతంలో ఒకసారి మనం చూసాం 9.2 తీవ్రత, 9 తీవ్రత, 9.1 తీవ్రతతో ఎంత భయానక సునామీ కొన్ని లక్షల మందిని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకముందే ప్రజలందరూ కూడా అక్కడ తీర ప్రాంతాలను వదిలేసి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా ఇళ్లలో ఉండొద్దు, ఎవరు కూడా బయట తిరగొద్దు, ఎవరు కూడా తమ ఇళ్లలో ఉండవద్దు అంటూ స్పష్టమైన ఆదేశాలు అధికారుల నుంచి వచ్చాయంటే ప్రాంతాలు పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నాం. రష్యా గజగజ వణికిపోతుంది తీర ప్రాంతాలు. అలాగే అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, జపాన్లోని ముఖ్యంగా అణు కేంద్రాలు కూడా గజగజ వణికిపోతున్న పరిస్థితి. అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా రాత్రికి ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే ఎంత దారుణమైనటువంటి భయం అనేది వాళ్ళలో కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఇక షాంఘైలోని 28,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్టు అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, ఈ ఒక్కరోజు గడిస్తే చాలు అన్నట్టుగా అక్కడ భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చినటువంటి భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాల మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. అలలు చూడండి. ఒకసారి ఆ అలలు చూస్తే గనక ప్రజలు అక్కడ ఎంతగా భయపడుతున్నారనేది అర్థమవుతుంది. రష్యా అత్యవసర పరిస్థితి ప్రకటించిందంటే సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క అల ఒక పట్టణంలోకి దూసుకొచ్చిందంటే భారీ మొత్తంలో వాటర్ని తీసుకొస్తుంది. ఎంత భారీ మొత్తం అంటే ఇళ్ళు మునిగిపోతాయి.
అక్కడ పూర్తిగా షాపింగ్ మాల్స్ కావచ్చు, అక్కడ ప్రధాన కూడళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగులు కావచ్చు, ఒక్క అలకే మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది. అలాంటి కొన్ని వందల అలలు, రాకాసి అలలు వస్తే గనక పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భయోత్పాతాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు అంటూ అక్కడ అధికారులు హెచ్చరిక పంపిస్తున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు మీకు అందిస్తున్నటువంటి సమాచారం చూడండి. రాకాసి అలలు ఎగసి వస్తున్నాయి. రాకాసి అలలు ఎంత వేగంగా దూసుకొస్తున్నాయో చూస్తున్నారు. మొత్తం పట్టణాలు ఏ విధంగా ఖాళీ చేస్తున్నారో చూస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎంతటి సీరియస్నెస్ క్రియేట్ చేస్తుందో మీరు చూడొచ్చు. పూర్తిగా వణికిపోతున్నారు ప్రజలు. 8.8 తీవ్రత అంటే చాలా ప్రాంతాలు కూడా ఇంకా మనకి చావే శరణ్యమా, ఇక మనం బతకం లేవా, ఇది యుగాంతానికి ఏమైనా సంకేతమా అన్న స్థాయిలో ప్రజలు వణికిపోతున్న పరిస్థితి మీరు చూడొచ్చు.